ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామితో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ చర్చించనున్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అయితే నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం మాట్లాడిన మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ఇక పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ వివరాలేంటి, ఎలా ఉండబోతోంది? శ్రీదేవి, ముఖ్యంగా ఇక్కడ నారా లోకేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన చాలా హాట్గా నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న రాగానే మొట్టమొదటిసారిగా మొదటి సమావేశము ప్రశాంత్ కిషోర్తో సమావేశమైంది. అయితే ప్రశాంత్ కిషోర్ దాదాపు 55 నిమిషాల పాటు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఇది మనకు అన్ఎక్స్పెక్టెడ్ సమావేశం అని ఇక్కడ మనము చెప్పలేకపోవచ్చు. అయితే ఇది ముందుగానే ప్లానింగ్ తోటే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఏదైతే 55 నిమిషాల పాటు సమావేశం జరిగింది, ముఖ్యంగా అటు తెలంగాణకి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ, తర్వాత ఢిల్లీకి సంబంధించిన రాజకీయాలు అనుకోవచ్చు, అటు బీహార్ రాజకీయాలు అనుకో, ఈ మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం మనకు అంటే ఈ రాష్ట్రాల గురించి మాత్రం ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఇది మనకు అందినటువంటి సమాచారం. బట్ మనము ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా నిన్న అందించినటువంటి ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో దానికి వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశామో, కానీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ సమావేశం కంప్లీట్ అయ్యిందో వెంటనే అప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో సమావేశానికి అప్పుడు రావడం జరిగింది. అంటే ఏదైతే మొదటి సమావేశం ప్రశాంత్ కిషోర్ సమావేశం అయ్యిందో ఆ తర్వాత కంప్లీట్ అయ్యాకనే వీళ్ళందరూ కూడా రావడము, తర్వాత నారా లోకేష్తో సమావేశం కావడం జరిగింది. అటు నుంచి మనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి మనకు సమావేశానికి అశ్విని వైష్ణవ్తో సమావేశానికి బయలుదేరారు. దాదాపు నిన్న అశ్విని వైష్ణవ్తో సమావేశంలో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రాత్రి అంటే సమావేశం అయ్యాక కూడా ప్రెస్ మీట్లో కూడా చర్చించినటువంటి అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈరోజు 2వ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతున్నారు. అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా సమావేశం అవుతున్నారు. తర్వాత 12:45 నిమిషాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి మనకు ధర్మేంద్ర ప్రధాన్తో కూడా సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 1:30కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని, అంటే విశాఖ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు తిరిగి సాయంకాలం తిరుగు ప్రయాణంగా అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా 3 కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశం జరుగుతుంది. అయితే 2 రోజుల పర్యటన మాత్రం చాలా హాట్గా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో మాత్రము కలుస్తున్నట్లు కూడా మొత్తం మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.